గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కందువగు మంచి బంగారు ఇందరికి అభయం బులిచుచి ఇందరికి అభయం బులిచుచి అడుగడుగు దండాల స్వామిని ఒక విషయం అడగాలనుకుంటున్నాం. అవునవును, ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మీ అడుగులకు మడుగులు ఉత్తేవాణ్ణని తెలిసి అడగడానికి అభ్యంతరాలు ఎందుకు? అడగండి. గానసేవలో అన్ని భాషల కీర్తనల్ని వింటున్నాం, ఆదమరుస్తున్నాం. మరి ఈ తెలుగు గడ్డపై ఉంటూ తెలుగు పాట వినటానికి మాత్రం నోచుకోలేకపోతున్నాం. ఎందుకు స్వామి? ఆ ముచ్చట తీరే సమయం ఆసన్నమైందిలే ముద్దుగుమ్మలు. పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలోనే ఆంధ్రావనిలో సంకీర్తనాచార్యుడిగా అవతరించబోతున్నాడు మన నందకుడు. ఖడ్గం సంకీర్తనాచార్యుడిగా అవతరించడమా? అవును దేవి. పెరిగిపోతున్న పాపలతల్ని ఖండించడానికి కత్తుల్లాంటి కీర్తనలేగా కావలసింది. అందుకు నందక ఖడ్గమే సరి. అటు చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కొంగు చాచి పుత్రభిక్షను వేడుతున్న ఆ లక్కమాంబ నా ప్రియభక్తుడు. తొలి తెలుగు పాటకు ప్రాణం పొయ్యడానికి మన నందకుడు అన్నమయ్యగా ఆమె గర్భాలయంలోనే అవతరించబోతున్నాడు. లక్కమాంబ, ఆ వేద పాఠశాలలో మన వాడి దాటి చూసి ఆ వేదాచార్యుల వారు ఏమన్నారో తెలుసా? మీ అన్నమయ్య ఏకసంతగ్రహండి. మీ అన్నమయ్య భవిష్యత్తులో గొప్ప వేద పండితుడు అవుతాడండి. అటువంటి కొడుకును కన్నందుకు తండ్రిగా మీ జన్మ ధన్యమైందని నన్ను ఎంతగానో పొగిడారనుకో. అదేమిటోయ్, ఆయన నన్ను పొగిడితే నీకెందుకంత ఉలుకు? మిమ్మల్ని పొగిడినందుకు నాకేమి ఇది కాదండి. కానీ అజ్ఞానంతో ఒక మాట అంటానండి. ఆ అబ్బాయిని కన్నతల్లి ఒకటి ఇంట్లో పడుందని కూడా గుర్తు చేయండి మీ ఆచార్యుల వారికి. చెల్లెమ్మ శుభవార్త, బావయ్య శుభవార్త. నేను మావిడ కలిసి కనేసాం కవల పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా చెల్లెమ్మ? సంగీత సాహిత్యాల్లో ఉన్నారు. అప్పుడే తన మరదళ్ళని పొగడ్తల ఉయ్యాల్లో ఊపేస్తున్నాడు మా అల్లుడు. అయ్యో వద్దు బావా. ఒరే పేర్నం భట్లు, సుబ్బం భట్లు, అన్నమయ్య ఒక్కడు అమ్మాయిలిద్దరు తప్పు కాదా? ఒరే మూర్ఖ శిఖామణి, ఈశ్వరుడికి ఎందరు భార్యలు? గంగా పార్వతి ఇద్దరు. మరి విష్ణుమూర్తికి ఎందరు భార్యలు? భూదేవి శ్రీదేవి ఇద్దరు. మరి దశరథ మహారాజుకి ఎందరు భార్యలు? కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు. మరి పిల్లని గురువుకి ఎంతమంది భార్యలు? అంటే ఎవరు? నెమలి పిచ్చానికి ఎంతమంది భార్యలు? అదే ఎవరు? ఒరే నెమలి పిచ్చము పిల్లని గురువు అనగా శ్రీకృష్ణ భగవానుడు. మరి ఆయనకి ఎంతమంది భార్యలు? ఈయనమండగురు. పేర్లడకు తెలియవు. మరి ఆయనకి ఎనమండుగురుండగా మన అన్నమయ్య ఇద్దరు మరదలతో తిరిగితే తప్పేమిటి? తప్పే లేదు. మరైతే నవరంధ్రములు మూసుకుని తిలకించము. అటులనే. ఎలా ఉంది బావా మా జడల బంధం? ప్రేమామృతం కోసం నా హృదయమందర పర్వతానికి మీ జడల వాసుకిని చుట్టి అనురాగ సాగర మథనం చేస్తున్నట్టుంది. ధమాలో ఢిమేలు. ఏకో రసః కరుణయేవా అన్నాడు మహాకవి భవభూతి. కానీ మీ మధుర మనోహర సుందర శృంగార విరుల జరులను చూస్తుంటే శృంగారమే కో రసః అనిపిస్తుంది. అన్ని వేదాలు నేర్చుకున్న నీ గుండెలో ఈ చిన్ని మరదళ్ళకి ఇంత చోటుండడం
నిజంగా మా అదృష్టమే. అదృష్టమే కాదు, ఆ? పూర్వజన్మ సుకృతం. ఆహాహాహా అన్నమయ్య ఓహోహోహో అన్నమయ్య నీ తోటి వేద విద్యార్థులం నీ ప్రాణ స్నేహితులం సరే, ఇంతకీ ఏమిటి మీ గొడవ? చింతలమ్మ గుడి దగ్గర కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ పోటీలను చూసి వద్దామా? బావా వెళ్ళి చూసొద్దాం బావా. సరే, మీరు కో అంటే నేను ఊ అనకుండా ఉంటాను. పదండి. మీలో దమ్మున్న మగాడెవడైనా ఉంటే లోపలికి రండి రా. ఎంత వీరంగం తొక్కుతున్నాడు బావా. వీరంగవా? చుంచు మొహం వాడును. ఎర్రగదీస్తా రండి. వెళ్ళి తుంగలు తొక్కు బావా. నేనా? నువ్వే వెళ్ళి తొక్కు బావా. సరే, మీరు కో అన్నాక నేను ఊ అనకుండా ఉంటాను. అన్నమయ్య, వేదాలు చదువుకునే మనకు యుద్ధాలు ఎందుకయ్యా? తప్పన్నా. తప్పేమిట్రా? పరశురాముడు వేదాలు చదువుకుని యుద్ధాలు చేయలేదా? మనది అదే బాట. నారాయణ సూరి గారి అబ్బాయి వచ్చాడేంటి? ఆయన తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏయ్ పంతులు, నాతో కత్తి యుద్ధమా? ఇందా తీసుకో. వెళ్ళి దర్భలు కోసుకో, లేదా గుమ్మడికాయలు కోసుకొని వడియాలు పెట్టుకో. అదేమిటి స్వామి, తంబుర పట్టి కీర్తన రాయమని పంపిస్తే కత్తి పట్టాడేమిటి? ఆ కత్తి అంశతోనే జన్మించాడు కదా. పూర్వజన్మ వాసనలు అంత త్వరగా పోతాయా? ఒక్కొక్కటిగా మనమే పోగొట్టాలి. చూశారుగా, ఈ రుచి మరిగిన వాడికి వేద పాఠాలే రుచిస్తాయి. అన్నమయ్య, పితృవాక్య పరిపాలన. నన్ను ఒక మాట చెప్పనిస్తారా? లోకజ్ఞానం లేని దాన్ని చెప్పమంటేనే చెప్తాను సుమా. చెప్పాతయ్యా, చెప్పు. అక్షరాభ్యాసం చేసిన రోజున వాడిని మీరు ఏమని దీవించారు? చతుషష్ఠి కళాప్రపూర్ణుడవు కారా నాయనా అని దీవించారు. సరిగ్గా అలాగే దీవించారే. మరి ఆ 64 కళల్లోనూ ఆ కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు గట్రా ఉన్నాయి కదా. లోకజ్ఞానం లేని దాన్ని ఇప్పుడు ఏ రాత్రికి రాత్రో ఓ 10 మంది దోపిడీదారులు ఇంటి మీద పడ్డారని అనుకో మావయ్య. ఏవం వేద యోపామాయతనం వేద అని మీరు వేదాలు చదువుతూ కూర్చుంటే కొంప కొల్లేరు చేయకుండా ఉంటారా? ఇంతకీ ఏమిటి మీరు అనేది? కాలానికి తగ్గట్టు అన్నిట్లో ప్రావీణ్యం తెచ్చుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. లోకజ్ఞానం లేని దాన్ని అమ్మంటే అమ్మే. మావయ్య, మీరు కూడా నాన్నంటే నాన్నే అనిపించుకోవాలి. అనిపించుకుంటాను. ఏదో తండ్రి తనయుని పొగడకూడదని ఊరుకుంటున్నాను. నా బిడ్డ ఒక్క వేదంలోనే కాదు, ఏ విద్యలో అయినా రాణిస్తాడు. ఏ నాన్నంటే నాన్నే. సుంఠల్లారా, నాకు కొత్త పాఠాలు రావంటారా? నేను చెప్పిన పాత పాఠాలు వచ్చే వరకు ఈ ముష్కటికంలో పడి చావండి. మిత్రస్య చర్షణి ధృతస్రవో. ఆచార్యులకు అభివందనం. పవిత్రమైన వేద పాఠశాలలోకి ఆడవాళ్ళని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఆ పారాయణం చావంటా. ఆడవాళ్ళు వేదం వినకూడదని చదవకూడదని నీకు తెలియదా? ముందు వాళ్ళని బయట పంపు. వాళ్ళు బయటికి వెళ్ళటానికి రాలేదు కాక వీళ్ళకి వేద విద్యలు నేర్చుకోవాలని ఉందట, నేర్పించమని అడగటానికి వచ్చాను. శంభో శంభో శంభో. గురుగారు, అపచారం అపచారం. శంభో 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 అనకూడదు. శంభు కాదు, శంభో శంభో అనాలి. శబ్ద ధర్మం. శబ్దాన్ని భ్రష్టు పట్టించకండి. నోళ్లు ముయ్యండి అప్రాచ్యపు వేధ వల్లారా. అన్నమయ్య,
ముందు వాళ్ళని బయట పంపిస్తావా లేదా? విద్య నేర్చుకోవడానికి కావాల్సింది శ్రద్ధ, భక్తి, ఆసక్తి అని మీరే అన్నారు. ఆ 3 వీళ్ళకున్నాయి. దయచేసి వేదయోగం కల్పించండి. లేదా లేదా ఈ పాఠశాలకు ఎదురుగా మరో పోటీ పాఠశాల ప్రారంభమవుతుంది. రండి. ఢమాలో ఢిమేలో హరి ఓం. సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్వర్యమా సెన్న ఇంద్రో బృహస్పతి. చూసారుగా? ఇప్పుడేమంటారు? అన్నమయ్య, ఆచార్యులను ధిక్కరిస్తూ ఏమిట్రా యాగడాలు? ఆగడాలు కాదు మావయ్య, ఆగమాలు అంటే వేదాలు. నువ్వు ఉండమ్మా అల్లుడు. ఆడవారికి వేద విద్య నేర్పటం ఏమిటయ్యా? అపచారం కాదు. వట్టి అపచారం అంటారేమిటండి? ఉన్నత అపరాధం. అలాగా? అయితే ఒక ప్రశ్న అడుగుతాను. అనసూయ, అపాల, ఆత్రేయి, అరుంధతి వీళ్ళంతా ఎవరు? ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఆ మాత్రం తెలియదనుకోకు, ఆడవాళ్లే. వాచక్రవి, సులభ, కాత్యాయని, గార్గి వీళ్ళు ఆడవాళ్లే. అయితే ఏమిటట? వాళ్ళందరూ వేదాంతాలు అంతు చూసిన వాళ్లే కదా? చూసిన వాళ్లే. అయితే ఏమిటట? వేదాలు చదవకుండానే అంతు చూసేశారంటారా? ఇది వితండవాదం. వితండవాదమా? అమ్మా, అఖిల వేదాలకు అధిష్టాన దేవత ఎవరు? అయ్యో, లోక జ్ఞానం లేని దాన్ని నాకేం తెలుసు? ఆచార్యుల వారిని అడిగి చెప్తాను. ఆచార్యులు గారు, గాయత్రి మాతేగా? అవును, గాయత్రి మాతే. అయితే ఏమిటట? ఏమిటా అత్తయ్య? సకల విద్యలకు అధిదేవత ఎవరు? ఇంకెవరు? సరస్వతి. సరస్వతే. అయితే ఏమిటట? ఆడవాళ్లే ఆధిపత్యం వహించిన విద్యల్ని ఆడవాళ్లు ఎందుకు నేర్చుకోకూడదని అడుగుతున్నాను. ఇది వితండవాదం ఎలా అవుతుంది ఆచార్యవర్య? నీళ్లు నవ్వుతారే? సమాధానం చెప్పండి. ఇంకేం చెప్తాడు ఈ పాపం? అర్థమైందా? మా బావకి పాఠాలు చెప్పడము వచ్చు, గుణపాఠాలు చెప్పడము వచ్చు. ఢమాలో ఢిమేలో నోళ్ళు ముయ్యండి ఆ వాద్యములారా. కట్టుబాట్లకు కట్టలు దిగిపోతాయి. విడతనం నిరవీగుతుంది. ఇందులో మీ వాడి తప్పేం లేదు. వాడు ఏకసంతగ్రాహి. వాడిని రెచ్చగొట్టి పిచ్చాని చేస్తున్నదల్లా మరదల్లే. మీరింకా చూస్తూ ఊరుకుంటే మీ వాడి భవిష్యత్తుతో పాటు సంప్రదాయమే సర్వనాశనం అయిపోతుంది. ఆచార వ్యవహారాల మీద అడ్డు కురుస్తుంది. దీన్ని ఆపగలగడం తమొక్కరికే సాధ్యం. అయితే నన్నేం చేయమంటారు? వాడితో ఆ మరదళ్ళ ఊసు మర్చిపోయేలా చేసి ధర్మాన్ని రక్షించమని మీకు దండం పెడుతున్నా. ఆగక్కడ. అన్నమయ్య, పితృవాక్య పరిపాలనపై నీకు విశ్వాసం ఉందా? ఉందా లేదా? ఉంది. ఉంటే ఇకపై వాళ్ళిద్దరిని, అదే నీ మరదళ్లను మరిచిపోతానని మాటిచ్చి ఈ ఇంట్లో ప్రవేశించు. ఎదురు చూపులా? అవును. జోడు గుర్రాల రథం తోలే బావ కోసమా? అవును. అతడు రాడుగా? వస్తున్నాడుగా? బావా బావా. మరదళ్ళు, మీరు నన్ను మర్చిపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ఉత్తిదే. అది నీ వల్ల కాదు. ఎందుకు కాదు? శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది నేను మా తండ్రి మాట కోసం వీళ్ళని మర్చిపోలేనా ఏంటి? బావ ఏదో అన్నారని నిజంగా మర్చిపోతానడవేనా? ఈ పిరికితనం నీలో ఎలా వచ్చింది బావా? పిరికితనం కాదు, పితృవాక్య పరిపాలన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నీ నిర్ణయాలు ఎవరికి కావాలి? నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు, మేము మర్చిపోలేము. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. వీపే కాదు, ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. రారుగాక రారు. నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనానికి అరచేతిలో నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్లలో కనపడి కన్ను కొడతాం. కనిపించరు. నువ్వు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దలా కనిపించి ముద్దులు పెడతా. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన కుదరదు. పుట్టుకు జర జర డుబుకుమే. ఓం శాంతి శాంతి శాంతి. మీ పిల్లలు పీకేస్తాం.